ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం మార్చి 31వ తేదీ నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు గల వార ఫలాలలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం మీనా రాశి వారికి మొదటి ఇంట్లో రాహు ఉండడం వలన మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తన, ముఖ్యంగా కుటుంబ సభ్యుల ప్రవర్తన కారణంగా మీరు ఈ వారం కొద్దిగా కలత చెందుతారు. ఇది మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది. అలాగే మీరు వారితో వివాదాలకు దిగవచ్చు. ఈ వారం మీకు గొప్పగా ఉంటుంది. అయితే వారం మొత్తం గొప్పగా సాగుతున్నది, కానీ కొద్దిగా సమస్యలు కూడా ఎదుర్కొంటారు. అలాగే మీరు మతపరమైన ఆలోచనల ప్రభావాలను ఉంటారు. మీ మనసులోని చిత్తశుద్ధి వల్ల ప్రజలు మిమ్మల్ని చాలా ఇష్టపడతారు. మీరు ప్రజలకు చాలా మంచి సలహాలను ఇస్తారు. అది వారికి చాలా ప్రయోజనకరంగా చేకూరుస్తుంది. యువకులు కొత్త వెంచర్ను ప్రారంభించే ఆలోచనలు ఉంటారు. వ్యాపారులు కొత్త భాగస్వాములతో వ్యాపారాన్ని ప్లాన్ చేయవచ్చు. మీ సహోద్యోగులపై పూర్తి నమ్మకం ఉంచండి. ఉద్యోగంలో మీ జీవితం పెరగవచ్చు. ఆదివారం నుండి గురువారం మీకు శుభప్రదమైన సమయం. అయితే చెడు సహవాసం నుండి మీరు మీ పిల్లలతో రక్షించాలి. న్యాయపరమైన విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన నష్టం జరగవచ్చు. వైవాహిక సంబంధాలలో సందేహాలు పెరగనివ్వవద్దు. మీ సంబంధాలలో విజయంగా ఉండండి. తండ్రితో సైద్ధాంతిక వివాదాలు వచ్చే అవకాశం ఉంది. వారాంతంలో జ్వరం మరియు చర్మపు నొప్పి ఫిర్యాదులు ఉండవచ్చు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు తేలికగా తీసుకోకండి. ఇక మీనా రాశి వారు ఈ వారం చేయవలసిన పరిహారాలు కనుక చూసినట్లయితే, ఈ రాశి వారు అన్నదానం చేయించండి. పేదలకు దాన ధర్మాలు చేయండి. అలాగే ఈ వారం మీనరాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే, ఈ వారం 1, 3వ తేదీ చాలా మంచి రోజులు. ఈ తేదీలలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని తొందరగా మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.